ఆగస్టు 3 నుంచి ట్రేడింగ్ చేసే వాళ్ళకి గానీ, స్టాక్ మార్కెట్ ఆప్షన్స్‌లో స్టాక్స్ కొనే వాళ్ళకి గానీ, టైమింగ్స్ అయితే చాలా మటుకు చేంజ్ అయినాయి. ముఖ్యంగా మెయిన్ టైమింగ్స్‌లో చాలా చేంజెస్ ఉన్నాయి. ఒకసారి ఆ చేంజెస్ ఒకసారి చూద్దాం మనము. ఆప్షన్స్‌తో సంబంధించి ఇండెక్స్ అండ్ స్టాక్ ఆప్షన్స్‌లో ఏవైతే స్టాక్స్ ఉన్నాయో, తర్వాత కొన్ని ఇండెక్స్‌లు అంటే బ్యాంక్ నిఫ్టీ గానీ, నిఫ్టీ గానీ, ఫిన్ నిఫ్టీ అండ్ స్టాక్ ఆప్షన్స్‌లో కొన్ని ఏవైతే స్టాక్స్ ఉన్నాయో ముఖ్యంగా అవి ఎంతవరకు ఎంత అంటే ఏ టైం వరకైతే మనం ట్రేడ్ చేయొచ్చంటే 3 గంటల 40 నిమిషాల వరకైతే ట్రేడ్ చేయొచ్చు. 3:40కి ఆప్షన్స్ ట్రేడింగ్ అనేది క్లోజ్ అయిపోతదనేది చెప్తున్నారు. తర్వాత ఎఫ్&ఓ అండ్ ఎఫ్&ఓ అండ్ ఫ్యూచర్ స్టాక్స్ సంబంధించి చూస్తే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ సంబంధించిన చూస్తే ముఖ్యంగా అరౌండ్ 200 స్టాక్స్ వరకు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా ఆప్షన్స్‌లో ఉన్న స్టాక్స్ ఏవైతే ఉన్నాయో అండ్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్‌లో ఏవైతే స్టాక్స్ ఉన్నాయో అవి ముఖ్యంగా 315 వరకే క్లోజ్ అయిపోతది. అంటే దాంతో ఆ 315 వరకే మనం మార్కెట్‌లో గాని, మనం సెల్ గాని, ట్రేడ్ గాని చేయొచ్చని జెప్తున్నారు. సో, మెయిన్ ఇది చాలా ఇంపార్టెంట్ విషయం గుర్తుపెట్టుకోవాల్సింది. 315 వరకే ఎఫ్&ఓ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అనేవి క్లోజ్ అయిపోతది. తర్వాత అదర్ స్టాక్స్ అంటే నార్మల్ స్టాక్స్ మనం డెలివరీ స్టాక్స్ వచ్చేసి చూస్తే అండ్ ఎఫ్&ఓకి సంబంధం లేని స్టాక్స్ చూస్తే మాత్రం 3:30 యాజ్ యూజువల్ టైం వరకే క్లోజింగ్ అయిపోతుంది. సో, ముఖ్యంగా ఇది మెయిన్ దేనికి అంటే ఇది ఈ విధంగా టైమింగ్స్ చేంజ్ చేయడానికి మెయిన్ కారణం ఏందంటే 3:30కి ఆప్షన్స్ ఎప్పుడైతే మనం క్లోజ్ చేస్తున్నామో అది అంటే రియల్ వాల్యూస్ వచ్చేసి టైంకి నెక్స్ట్ డేకి చాలా చేంజెస్ ఉంటాయి. సో, ఆ విధంగా చేంజ్ అవ్వడం వల్ల అంటే రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువైపోతుంది. నెక్స్ట్ డే అంచనాను ఎక్కువగా కరెక్ట్‌గా చేయలేము. అంటే లాస్‌ని క్రమబద్ధీకరించడం అంటే రిస్క్ ఫ్యాక్టర్ అనేది ఏదైతే ఉందో అది కొంచెం తగ్గుతుందని జెప్పేసి కూడా ఎక్స్‌పర్ట్‌లు ఎక్కువ చెప్తున్నారు. ముఖ్యంగా మెయిన్ సింపుల్‌గా చెప్పాలంటే ఎఫ్&ఓ స్టాక్స్ క్యాష్ మార్కెట్‌లో వచ్చేసి 3:15 వరకు చేయొచ్చు. తర్వాత అదర్ స్టాక్స్ నార్మల్ స్టాక్స్ వచ్చేసి 3:30 వరకు నార్మల్‌గా ఇప్పుడుండే టైంకి. ఆప్షన్స్ అంటే ఇండెక్స్ అండ్ స్టాక్ ఆప్షన్స్ వచ్చేసి 3:40 వరకు మనం చేయొచ్చని జెప్పేసి సింపుల్‌గా చెప్తున్నారు. మెయిన్‌గా అంటే వాలటాలిటీని రెడ్యూస్ చేయడానికి, మార్కెట్ ఎఫిషియన్సీని ఇంప్రూవ్ చేయడానికి, బెటర్ రిస్క్ మేనేజ్‌మెంట్ అండ్ బెనిఫిట్స్ అన్నీ అంటే ఆల్ ట్రేడర్‌కి అండ్ ఇన్వెస్టర్‌లకైతే మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయి. సింపుల్‌గా ఒకటి గుర్తుపెట్టుకోండి. ఆప్షన్స్ సంబంధించి అంటే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ సంబంధించి ఎఫ్&ఓ స్టాక్స్ ట్రేడింగ్ ఏదైతే చేస్తారో స్టాక్స్ సంబంధించి 3:15 వరకు ఉంటది. ఆప్షన్స్ ఇండెక్స్ అండ్ స్టాక్ ఆప్షన్స్ వచ్చేసి 3:40 ఉంటది. నార్మల్ డెలివరీకి సంబంధించిన అంటే మనం ఏదైనా స్టాక్స్ బై చేయడం, సెల్ చేయడం అనేది కూడా నార్మల్ టైమింగ్ 3:30 వరకైతే ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అంటే జనరల్‌గా ఎఫ్&ఓ ట్రేడింగ్‌లో టైమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. 3:15 వరకు ఎఫ్&ఓ ట్రేడింగ్ అనేది కొనసాగుతది కాబట్టి ఖచ్చితంగా మీరు అబ్జర్వ్ చేయాలని చెప్పేసి ఎక్స్‌పర్ట్‌ల యొక్క అంచనా. ఎన్ఎస్‌సీ అయితే రీసెంట్‌గా రిలీజ్ చేసిన ఆర్టికల్‌లో అయితే ఈ టైమింగ్ అప్డేట్ అయితే ఇచ్చింది.